సార్ ఇది హెల్త్ క్రిటికల్‌గా ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్తాము. షిఫ్ట్ చేస్తామని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. మీరేమంటారు? అదే పల్స్ తగ్గిపోయింది బాగా. హ్మ్. దాంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా తగ్గినాయి. హ్మ్. కడుపులో మంట, హెడేక్ లేస్తా ఉంది. హ్మ్. అదే డాక్టర్ కూడా క్రిటికల్ గా అయిపోతుంది పరిస్థితి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. హ్మ్. తీసుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు? అవి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. హ్మ్. ఎక్కువ నోటిఫికేషన్ కూడా రాలేదు. హ్మ్. ఆ నేపథ్యంలో నాకా స్ట్రైక్ మొదలైంది. హ్మ్. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే వరకు నాకా స్ట్రైక్ నిరాదీక్షణ మీరైతే విరమించే ప్రసక్తి లేదంటారు. విద్య ప్రదర్శన నోటిఫికేషన్ వచ్చే వరకు అట్లా దీక్ష కొనసాగుతుంది. హ్మ్. మన ప్రభుత్వం నా చావును కోరుకుంటే కాంట్రాక్ట్ అడిగిన హ్మ్. ఓకే. ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వము చెప్తా ఉంది. అంటే ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతూ ఉండగా ఈ దసరా వరకు అలా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అది మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇంతవరకు త్వరలో అని ఇప్పటికీ హ్మ్. 1 year లోపు నింపుతున్న ఉద్యోగాలు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. హ్మ్. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసే ప్రభుత్వం తప్ప ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కాదు. హ్మ్. కనీసం మీ నిరుద్యోగాలతో ఇక్కడ మీ వాయిస్ బయటికెళ్ళకుండా కూడా మీడియాని కూడా అలౌ చేస్తలేరు. వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్‌ని కూడా బయటికి పంపించేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? కంప్లీట్ నిర్బంధము. నా దీక్ష మొదలు కాకముందే నన్ను హ్మ్. అరెస్ట్ చేసి 24 గంటలు పోలీస్ స్టేషన్లోనే బంధించారు. హ్మ్. 24 hours అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంట్లోనే పెట్టారు. హ్మ్. ఇంట్లోకి వెళ్ళిపోకుండా హ్మ్. గేట్ కాడ ఒక 3 పోలీసులని, కింద 20 మంది పోలీసులని, హ్మ్. స్టూడెంట్స్ కూడా చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. వచ్చిన వాళ్ళని రాకుండా వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. హ్మ్. చివరికి మా మిస్సెస్ కూడా బయటికి పోకుండా హ్మ్. ఇంట్లో నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తూ మీడియాతో కూడా మాట్లాడొద్దని చెప్తున్నారు. ఇంత నిర్బంధం హ్మ్. ఏరికేం ప్రజాపాలన అంటారు కానీ ఇంత నిర్బంధమే కొనసాగుతుంది గవర్నమెంట్ లో. హ్మ్. మరి ఇంత నిర్బంధం చేసి ఏం చేస్తారు అర్థం కావట్లేదు. నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది కానీ వీళ్ళు హ్మ్. ప్రజాపాలన పేరుతోనే నిర్బంధ పాలన చేస్తే హ్మ్. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుంది గవర్నమెంట్. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా హ్మ్. అలాగే గ్రూప్ 1 కూడా అమ్మకాన్ని పెట్టారు. హ్మ్. వాల్యుయేషన్ సర్వే జరగకుండా హ్మ్. రాష్ట్రంలో అతిపెద్ద నోటిఫికేషన్ అక్రమంగా ఆగమాగం చేశారు. హ్మ్. దాన్ని కంప్లీట్ గా ఫిలిమ్స్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలన్న డిమాండ్ కూడా నేను చేస్తా హ్మ్. ఉన్నాను. హ్మ్. తక్షణమే రెడీగా ఉన్నటువంటి 5,360 పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది ఇవ్వడానికి ఎలాంటి ఆటంకాలు ఇవ్వచ్చు. హ్మ్. అలాగే మెగా డిఎస్సీ అన్నారు, హ్మ్. పోలీస్ రిక్రూట్మెంట్ అన్నారు. హ్మ్. కోర్టు కేసు పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2, 3 అక్కడే ఆగిపోయింది. హ్మ్. పాత నోటిఫికేషన్ సంబంధం లేకుండా వీళ్ళు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. హ్మ్. ఇచ్చిన నియామపత్రాలన్నీ కూడా 2022 సంబంధించిన నోటిఫికేషన్ తప్ప వీళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఏ ఒక్కటి కూడా లేదు. హ్మ్. తక్షణమే గ్రూప్స్ కానీ, డిఎస్సీ కానీ ప్రతి డిపార్ట్మెంట్ లో 5,000 పోస్టులు హ్మ్. ఖచ్చితంగా తక్షణం అట్లీస్ట్ ఒక 50,000 ఉద్యోగాలు ప్రకటన వచ్చే తప్ప హ్మ్. అసలు ఆమోదం దీక్ష విరమించారు. ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చినప్పుడు మేము చూస్తే కూడా ఈ పోలీసులు ఇవన్నీ చూస్తూ ఉంటే వచ్చిన విద్యార్థులను పంపించడం ఇదని చూస్తే అంటే అశోక్ సార్ పక్షాన విద్యార్థులు నిరుద్యోగులు లేరు అని ఒక చెప్పే ప్రయత్నం ప్రభుత్వము తీసుకుంటుంది అనుకోవచ్చా సార్? తెలుసు ప్రభుత్వానికి అశోక్ సార్ పక్షాన ఉన్నారు కాబట్టి నిర్బంధం చేస్తున్నారు. హ్మ్. లేకపోతే నన్ను పట్టించుకోరు కదా. 20 మంది పోలీసులను పెట్టడం, హ్మ్. బయటికి వెళ్ళకపోవడం, విద్యార్థులు వచ్చిన లక్ష్మణ్ తరమడం ఇదంతా హ్మ్. కూడా చేస్తూ ఉన్నారు. హ్మ్. ఇలా దిల్సుఖ్నగర్ లో కూడా వ్యాన్లు పెట్టి, ఆర్టీసీ క్లాసుల్లో వ్యాన్లు పెట్టి హ్మ్. ఇబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. విద్యార్థులు వాళ్ళ ఆవేశాన్ని హ్మ్. ఒక్కరోజు ఆపొచ్చు, 2 రోజులు ఆపొచ్చు కానీ మొత్తం హ్మ్. ఆపలేరు. హ్మ్. నాకేమన్నా అయితే మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిరుద్యోగులను ఎవరు కంట్రోల్ చేస్తారు?